వాళ్ళకి ఎట్లా ఉసురు తగ్గుతుంది అంటలే, ఆ ఉసురే అన్నమాట. దేవుడు ఈ బాధలన్నీ, వీళ్ళ బాధలన్నీ చూసి ఒక అమ్మాయిని అఘాయిత్యం చేసి చంపి ముక్కలు చేసి చూసారా ఎట్లా జరుగుతుంది తెలుసా? ఏమిటి వైపరీత్యం చూడండి. అమ్మాయి జీవితాన్ని పాడు చేస్తున్నారు, గొంతు నొక్కి చంపుతా ఉన్నారు, నరుకుతా ఉన్నారు. అంతేకాకుండా పార్ట్స్ ముక్కలు చేసి పారేస్తున్నారు. ఏంటి అది? ఎవరిచ్చినారు అధికారం? అంటే వాడు చేసినటువంటి తప్పును ఎవరికి తెలియకుండా ఉండాలా? వాడు మళ్ళా మామూలు మంచి ఎవడ మాత్రమే ఉండాలా? వాడు శిక్షించబడకూడదు. వాడేమో పాపం చేస్తూనే ఉంటాడు. వాడి పాపానికి ఎవరు అడ్డం రాకూడదు. మనిషి అడ్డం రాకపోవచ్చు, దేవుడు ఊరుకుంటాడా? దేవుడు దిగొస్తాడు అప్పుడు.